హలో వేద ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? కోపించిన వాత్సల్యం చూపే దేవుని నామంలో మీకు నా శుభములు. నేటి మన టాపిక్ బైబిల్లోని 3 అధ్యాయాలు 36వ పుస్తకం జఫన్యా విరచితమైన జఫన్యా గ్రంథం. జఫన్యా అనగా యెహోవా దాచును. జఫన్యా యోధా రాజైన హిజ్కియా ముని మనవడు. క్రీస్తుపూర్వం 640 నుంచి 621లో యోషియా కాలంలో ఈ గ్రంథాన్ని రచించాడు. దీని ముఖ్య ఉద్దేశం యోధా ప్రజలు విగ్రహారాధనను వేడి పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగాలని హెచ్చరించడం. ఈ గ్రంథం అంతట్లో దేవుని ప్రేమ అంతర్లీనమై ఉంది. గ్రంథ విభజన 1:1 నుంచి 2:3 వరకు యెరూషలేం పైకి మాత్రమే కాక ప్రపంచం అంతటిపైకి యెహోవా మహాదినము రానయ్యున్నదని హెచ్చరిక. ఇది యేసుక్రీస్తు రెండవ రాకడలో మహాశ్రమల కాలంలో జరిగే తీర్పును సూచిస్తుంది. 2:1 నుంచి 3లో ప్రజలు దేని మనసుతో దేవుని వెతికితే శిక్ష నుండి తప్పించుకోగలరని పిలుపునిచ్చాడు. 2:4 నుంచి 3:8 వరకు ఇశ్రాయేల్ చుట్టూ ఉన్న శత్రువులపై తీర్పు. సరే, సృష్టికర్త అయిన యెహోవా నెరిగి సృష్టిని పూజిస్తున్న యెరూషలేం కూడా శిక్షించబడినని స్పష్టం చేశాడు. 3:9 నుంచి 20లో శిక్ష తర్వాత దేవుడు ఒక జనశేషాన్ని తన ప్రజల మధ్య నుండి రక్షిస్తాడని. దీనిలో ముఖ్య వచనాలు 1:5లో, 2 రాజులు 21:5-6లోని మనుష్య నేర్పినట్లు ప్రజల ఆకాశ సైన్యమునకు పూజలు చేస్తున్నందుకు దేవుని ఆవేదన. 2:3లో యెహోవాను వెతికి వినయంతో నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడదురని. కల్లోల సాగరమైన జఫన్యా గ్రంథంలో ద్వీపకల్పం వంటి వచనం జఫన్యా 3:17. యోహాను సువార్త సందేశమే జఫన్యా గ్రంథ సారాంశం. యోహాను ప్రేమ అపొస్తలుడైతే జఫన్యా ప్రేమ ప్రవక్త. యోహాను 3:16లో వలనే జఫన్యా 3:17 శక్తివంతుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, నీ అందలి సంతోషం చేత ఆయన హర్షిస్తాడు. జఫన్యా సమకాలికులు ఇర్మియా, హుల్దా, నహూము, హబక్కూకు. దీనిలో క్రీస్తు ఛాయలు. 1:3-15లో, మత్తయి 24:29లోని క్రీస్తు రెండవ రాకడ సంభవాలలో క్రీస్తుని చూస్తాం. ఫ్రెండ్, మారు మనసు పొంది యేసయ్య సన్నిధికి తిరిగిరా. ఆయన నిన్ను ప్రేమించి రక్షించి ఆశీర్వదిస్తారు. నేటి ప్రశ్న, జఫన్యా ముత్తాత తండ్రి పేరేమి? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.